ఏంటో నీ గోలా? థ్యాంక్స్ ఏ బాబు, నెంబర్ ఫోన్లో కాకుండా మైండ్లో సేవ్ చేసుకున్నావు. లైఫ్ మ్యాటరే. చెప్పు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్ గా మాట్లాడేసుకున్నావు. 10కి లైబ్రరీలో. అమ్మో, ఇంకో 10 మినిట్స్ ఉంది, నేను స్టార్ట్ అయిపోతా. తట్టుకో రేపొద్దున. ఫుల్ వెయిటింగ్. ఇన్ని చిట్టిలో మళ్ళా నేనే రాసేదిరా. జస్ట్ 10 minutes టైం. విషయం ఏంటో చెప్తే పునీసి వెళ్ళిపోతా. నీ వీపుకి చెప్పాలా? చెప్పు. కార్తిక, అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, కొంచెం అటు తిరుగుతా ప్లీజ్. ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కార్తిక. కోటకో ఫైట్, రోజుకో కేసు. నీలంటాడు భూమి మీద ఉండడానికి మా నాన్న తిడుతుంటే నిజమేనేమో అనుకున్నా. కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. పైకి కనిపిస్తున్నా నువ్వు కాదు, నీ లోపల ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనకి నా ఫీలింగ్స్ చెప్పా ప్లీజ్. పోరా. మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈస్ కార్తీక. కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. యు ఆర్ బిగ్ హ్యాండ్స్. హరి, చేస్తుండాలరా, లేకపోతే మనం హరి. అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా. డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీ మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎంఎస్ఎలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా, గుర్తుపెట్టావా?
నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్య, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేసు వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషులు పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాంట్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో 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 నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉన్నారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండవు పెద్దాయన? ఎవణ్ణి యాడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుంది మూడే. సార్, నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్ కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని ఏం చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెత్తాపం యంత్రం ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్ద ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడా సామే? ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. రాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళున్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే? బిర్యానీ తింటావా? యాడా? బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుంటే సబ్బెత్తాడు. రే, మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బానే కట్టాడు రా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావరా. పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏందా తిండి? టెప్పర్ లారీలా ఉన్నావు. తిండి తగ్గించో. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్, నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఏ తీసుకో, పోయి దారానికి గట్టు. గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప, ఉన్నతన్న నాడయ్యప్ప. ఓయ్, ఏం చేస్తున్నావు?
వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా? మనం కూడా తమిళోళ్ళే కదా. చెప్పడరా నా తమిళ నేను తెలుగుని. ఏ రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా. రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను, నేను జపాన్ ఉన్నా. ఆంధ్రనా అంటే కాదన్నా. అవునరా, హైదరాబాద్ అంటే తెలంగాణ. ఏ జోక్ చేయకు, మా వైఫ్ ఫైటింగ్ కూడా చేసినావు. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా, నేను ఎప్పుడు వైపునే చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసే అర్థం కదా, నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా? నీ కాదు అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేస్తే ఎంకరేజ్ చేసి ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక, కూర్చో. కేశవుల కూతురు. ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. తాత పుట్టినరోజు జంతు బలి కాదు, నరబలి కోరుతాండ. పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా. హలో. ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్ గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపలికి తీసుకుపోండి. ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నాన్ తమిళప్పా, నాన్ తమిళప్పా. కట్టప్పే తెప్పేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే? వాడిని ఇంట ఆడబిడ్డనని నన్ను తిట్టినాడు. ఎవరిదే? ఏందా తిండి చెప్పర్లారిలా ఉన్నావు. తిండి తగ్గించా. నోటి తోల. ఆడం లేదు ఈడం లేదు, ఇద్దరిని పొడుంగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేస్తా. వాటర్లో పెట్టిమంటారా? ఒరే ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా. కదలాకు, కరెంట్ పెడతాడు. వీళ్ళకి ఎమోషన్ లో కరెంటు పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామ్ అయిపోండి, మేము కామ్కి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. వాళ్ళదేనా పేనవా? మంద కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు
ఆగరా. ఏం రాగదా నీ చేత కాకపోతే చెప్పు నేనే పెడతా బైక్ తీసేవరా. ఇద్దో నీ కొందరే ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. పెట్టేచ్చా కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంటు పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా వచ్చావేరా? ఇప్పుడేరా